hello and welcome to Oppo Camera Phone presents కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 కోపౌట్ బై ఫాగ్ వీకే షాంపూ హెయిర్ కలర్. ఈ రోజు మన ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి రాబోతున్న గెస్ట్ నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్, మై ఫేవరెట్, మాలాంటి ఎంతో మంది యంగ్స్టర్స్ కి ఇన్స్పిరేషన్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మాస్ మహారాజా రవితేజ. రవితేజ గారు స్వాగతం, సుస్వాగతం మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి. మీరు ఒప్పుకున్నందుకు, మీరు వచ్చినందుకు మాకు చాలా ఆనందం. చాలా బాగుంది ప్రోగ్రామ్. యాక్చువల్లీ థ్యాంక్ యూ. చాలా గా ఉంటావు, చాలా యాక్టివ్గా ఉంటావు. నీ ఎనర్జీ లెవెల్స్ అన్ని సూపర్. ఈ ఆనంద సమయంలో మా మాస్ మహారాజా కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్. మాకు మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చే ఫస్ట్ పదం ఇదే. సో మా మాస్ మహారాజా కోసం మరో చిన్న సర్ప్రైజ్. ఓ యా, కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా? నేను మీకేం కానా? ఎమ్మెల్యే உங்களுக்கு ఇష్టం இல்லையா? లేడు. మరి తలగడని ఎందుకు అమ్ముకునింగా? ఏదో నిన్ను నొక్కినట్టు ఫీల్ అవుతావేంటి? నేనేమన్నా నేను లవ్ చేస్తున్నానా? తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది సార్. నాది ఒక్కటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బేరుకుండకూడదు. నా మూతి మీద చిరున ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. అన్నా, తుడుచుకుంటే పోతుందనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ. కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు. నేను బడా మనిషిని. బడానాడు అమ్మ మొగుడా? నువ్వు విన్నది కరెక్టే. బడానా ఆడమ్మ మొగుడా అని అన్నారు. జేబులో 10 రూపాయలు ఉన్న ప్రతి వాడు మార్కెట్లో ఈ కత్తును కొనుక్కోవచ్చు. కానీ దీన్ని పట్టుకునే దమ్ము, తట్టుకునే సత్తా మార్కెట్లో అమరో పుట్టుకుతో రావాలి. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. తీసే పోలీసు వాడిని చూస్తావా? If anybody Telugu fight, ungli karo fight or cheats me, I'll become the most complicated person on this earth. So please don't make me angry. Sarvendriyanam sarvam pradhanam. I am blind, but I'm trained. మీరు వేసిన పాత్రలు, మీరు చెప్పిన డైలాగులు, మాస్కి సరైన కేర్ ఆఫ్ అడ్రస్ మా మాస్ మహారాజా రవితేజ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ. అండ్ మా మాస్ మహారాజా అంటే మేము ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఏళ్ళతో స్టార్ట్ చేస్తాం. నాకు రాదు కాబట్టి మీరు ఏలేస్తే మేము మొదలెడతాం. నాకు రాదు. అయ్యో, మీకు ఎవరికి రాదా? గర్ల్స్ గ్యారంటీ వచ్చి ఉంటుంది. ఏంటి గట్టిగా వచ్చిన వాళ్ళందరూ అది అంటే అలాంటి బొమ్మ పడినప్పుడు స్క్రీన్ మీద అలాంటి ఒక ఈలు వస్తే ఇంకా ఎనర్జీ ఉంటుంది. సో ఈ జర్నీ మామూలు జర్నీ కాదు సార్. ఇట్స్ బీన్
వండర్ఫుల్ జర్నీ మీరు ట్రావెల్ చేస్తుందంతా. అండ్ ఈ రోజు ఈ పొజిషన్ దాకా మీరు రీచ్ అవ్వడానికి ఎంతో స్ట్రగుల్, ఎంతో హార్డ్ వర్క్ అండి. సో ఆన్ స్క్రీన్ మీ ఎఫర్ట్స్ అన్ని మాకు కనిపిస్తున్నాయి, ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. బట్ ఆన్ స్క్రీన్ కి రాకముందు మీ జర్నీ ఎలా ఉంది? మా మాస్ మహారాజా చిన్నప్పటి నుంచి మాస్ మహారాజా లేకపోతే నార్మల్? లేదు, ఇంతే ఇంచుమించు ఇంతే. ఇంచు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇంతే. నేను బేసిక్ ఏంటంటే నాకు డల్గా ఉండేవాళ్ళంటే పరమాశయం చాలా చిరాకు. నాకు డల్గా ఉండేవాళ్ళు, మిరోజ్గా ఉండేవాళ్ళు, లేజీ పీపుల్ నాకు అసలు నచ్చదు. మరి ఇంట్లో మిమ్మల్ని బక్కోడు, బక్కపండు ఇలా పిలిచేవాళ్ళ మిమ్మల్ని? బేసిక్ గా నా ముగ్గురు నేనే బక్కగా ఉండేవాడిని. మనకి బక్కోడు అన్నారు నాన్న, అంతే. పైగా ఇప్పుడు ఏంటంటే చదువులో కూడా మనం వీక్, వాళ్ళిద్దరూ బాగా రివర్స్ అనమాట. మాది వాళ్ళకి పెద్దోడు బట్టి చిన్నోళ్ళు ఉంటారు కదా. అవును, మన చిన్నోళ్ళు బట్టి పెద్దోడు కూడా కాదు ఇక్కడ. ఇద్దరు బాగా చదివేవారు. చాలా అల్లరి చేసేవాళ్ళంట, ఇంటి చుట్టుపక్కల నుంచి రెగ్యులర్ గా కంప్లైంట్. ఇన్ఫర్మేషన్ బాగా ఎదురు చేసేవారు. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సార్, టైట్లే అలాంటిది. అంతే చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి గోల్ గోల్ కింద ఉంటా. యా డెఫినెట్ అల్లరి. మరి ఇంత బానే ఉంది, మీరు ట్రైన్ ఎక్కి ముంబై పారిపోదాం అని ఎందుకు అనుకున్నారు? బాగా ఒక రకంగా మంచిదైంది ఆ రోజు. ట్రైన్ అది ఆకలేసి దిగిపోయాను. ఆకలి దిగిపోయారు. లేకపోతే వెళ్ళిపోయి ఏమయ్యేదో, అసలు ఎలా ఉండేదో కూడా తెలియదు. భూపాల్లో ఉన్నప్పుడు అంటే థియేటర్ దగ్గర ఎగ్గొట్టి, స్కూల్ ఎగ్గొట్టి సినిమా అప్పటి నుంచి మొదలు పెట్టేసాం. ఇది ఎవరు బాగా చదువుకున్న అందరూ బాగా చదువుకోండి, మేము ఏదో చేసాం కదా ఎవరు చేయొద్దు. మా అమ్మ చూసేసారు నన్ను, నాకు తెలియదు. మనం ఇంటికి వెళ్ళేసరికి మా రెండోడు పరిగెత్తుకుంటూ వచ్చి మ్యాటర్ లీక్ అయింది. అట్నీ అట్టే జంపు అయ్యా వెళ్ళకుండా ఇంకొద్ది ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఏజ్లో ఇంకేం చేస్తా, ఏవో పిచ్చి పిచ్చిగా నైట్ అంతా తిరిగి, అప్పుడు కూడా అక్కడ కూడా థియేటర్ చుట్టూ తిరిగాను తప్ప. ఫైనల్గా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి ఏమీ అనలేదు. ఏమో మరి అంటే కోపం మెల్లి 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 మీద అవుతుంది, డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. అవును, అంటే బాంబే వెళ్దాం అంటే అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటారు మామూలుగా? సినిమాలే అయ్యో యాక్టింగ్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోతాం. అప్పట్లో అమితాబ్ బచ్చన్ గారు అంటే బాగా ఇష్టం కాబట్టి. అప్పట్లో ఇప్పుడు కూడాను సినిమా 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 తప్ప ఇంక నాకు ఇంకేం తెలియదు కూడా. ఓహో నువ్వు బాగా ఎదురు చేసావు. సినిమా తప్ప రెండో వ్యాపకం లేదు అసలు. ఇంక వేరే ఆటలు కూడా తెలియదు కూడా. యాక్చువల్లీ పొలిటికల్ జీరో, మిగతా అసలు ఓన్లీ సినిమా సినిమా సినిమా. మన నాకు 9 years, నాకు అప్పుడు 9 years నుంచి ఇంక ఇదే. త్వరగా తీస్తారా, నేను పోస్ట్ తీసేయాలి అన్న. డాడీస్ పెట్టా సార్ మీరు? డాడీస్ పెట్ కాదు, మమ్మీసే. నేను సరిగా చదవడం కాదు కదా, డాడీస్ పెట్టి ఎందుకు అవుతాం? వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. ఆయన ఉన్నంతసేపు మనం అక్కడ ఉండకూడదు. ఇది ఏ క్లాస్ అయి ఉండదు సార్? ఇది నాకు తెలిసి 5th class అనుకుంటాను. అప్పటికే అమితాబ్ బచ్చన్ గారు స్టైల్ స్టార్ట్ చేసినట్టు. స్టైలింగ్ చిన్నప్పుడే మొదలైంది. ఏచి పెట్టేసి గోలెట్టేసి ప్యాంట్లు అసలు అలౌ చేసేవారు కాదు స్కూల్లో. నాకు ప్యాంట్ కావాలి అలౌ చేసేవారు కాదు. ఆల్మోస్ట్ 6th అనుకుంటాను, అది సరిగ్గా గుర్తులేదు నాకు. సినిమాలు అంటే అంత ఇష్టం కాబట్టి ఫస్ట్ డే మార్నింగ్ షో చూడడానికి పొద్దున్న 4:30కే వెళ్ళి లైన్లో నుంచిన రోజులు ఉన్నాయండి. ట్యూషన్ అని చెప్పేసి వెళ్ళిపోవటం పొద్దున ఎర్లీ మార్నింగ్. ఒక ఫ్రెండ్స్ ఒకళ్ళు ఉండేవారు, సైకిల్ తొక్కుంటే వెళ్ళిపోయాడు. టికెట్ దొరకపోతే చాలా ఫీల్ అయిపోయాను ఆ రోజు. ఎందుకంటే బుకింగ్ లో ఫస్ట్ చేయి మందే పడాలి, కౌంటర్ తర్వాత కౌంటర్ దగ్గర మంది చేయబడాలి. అయితే ఒకటి కాదులే, చాలా ఉన్నాయి. అదే పాపం మీ అమ్మగారు లేచి చూసేటప్పటికి మా వాడు అయ్యో పాపం ట్యూషన్కి వెళ్ళాడు అనుకో. ట్యూషన్కి చొక్కా చింపుకుని ఓ రోజు వచ్చారంట కదా సార్ ఫస్ట్ డే మార్నింగ్. అస్సలు చొక్కా ఒకసారి జరిగింది అది. ఇంకా అది దయలేక దాచేద్దాం కానీ దొరికేశాను. ఇంక మళ్ళీ ఒక చిన్న వాయ. అదే పాప ఆవిడ అంటారు, మావాడు ఇంతే ఉంటాడు కదమ్మా, లైన్లో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ నుంచి ఉంటారు, అందరిలోంచి దూరెళ్ళి టికెట్ తెచ్చుకునే లోపల చొక్కా జరిగి పైకి ఎక్కేసాము. వాళ్ళ మీద పక్కగా ఉండండి, పెద్ద వెయిట్ కూడా ఉండే కదా, టక్ 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 దూకేయడం. అంటే ఐ థింక్ 7th class వరకు మీరు నార్త్ ఇండియాలోనే ఉన్నారు, నాగ్పూర్, భూపాల్ అటు సైడ్. 7th కాదు, ఆల్మోస్ట్ 8th 9th దాకా. తర్వాత విజయవాడ వచ్చాం. ఎప్పుడు కలిసావు మా మదర్ని? ఎప్పుడు కలిసావు? కొంచెం టచ్లో ఉంటే చెప్తా. ఈ అమితాబ్ బచ్చన్ హ్యూజ్ ఫ్యాన్ గా ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన మీకు, అండ్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఒకటే గోల్, ఒకటే ఎయిమ్, సినిమా అనేది. అండ్ అక్కడి నుంచి హిందీ నుంచి తెలుగుకి షిఫ్ట్ అయిన తర్వాత, తెలుగు గడ్డ మీద అడుగు పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఎవరు ఫ్యాన్ అయ్యారు? చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే సినిమా చూసి వచ్చి ఇంట్లో యాక్టింగ్ చేసేవాళ్ళ, ఆ సీన్స్ కానీ ఆ డైలాగ్స్? విపరీతంగా తలుపులు వేసుకోవడం, గేడ వేసుకోవడం, అద్దం ముందుకు వెళ్ళిపోయి ఇంకా పీటర్ అయిపోవటం. అంటే సీన్స్ వరకు, డైలాగుల వరకు అందరూ ప్రాక్టీస్ చేస్తారు, ఇంట్లో అద్దం ముందు చేస్తారు. యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేసేవాళ్ళండి ఇంట్లో తమ్ముళ్ళతో. అబ్బో, బర్నింగ్ ట్రైన్, ఆ సినిమా గుర్తుంది సార్? బాగానే చాలాసేపు కూర్చున్నాం అయితే ఇంట్లో.
మీ మాటల్లో విన్నావా లేకపోతే లైవ్ గా చూసిన వ్యక్తి చెప్తే విన్నావా? లైవ్ ఎవరు చెప్తారు? ఒక్క నిమిషం. ఇగో మా అబ్బాయి గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంది. వాడు వచ్చిన కానీ సినిమా గొడవ తప్పితే రెండో గొడవ లేదు. ఎప్పుడు సినిమాకి వెళ్దాం, ఎప్పుడు సినిమా రిలీజా అని ఎప్పుడు కూడా తన సినిమా దృష్టిలో ఉండేవాడు. నేనేమో చదువుకుంటున్నాడా లేదో చదువు మీద దృష్టి, నాకు చదువు ఇంట్రెస్ట్ బాగా, నాకు చదువుకోవాలి, మగ పిల్లడు కదా చదువుకోవాలి ఎక్కువ ఉండేది నాకు. కాకపోతే తను చిన్నప్పుడు ఒకసారి ఇది బర్నింగ్ ట్రైన్ ఏదో సినిమా చూశాడు, హిందీ సినిమా. ఆ సీన్ అంతా ఇంట్లో యాక్షన్ మొదలుపెట్టాడు. హ్యాంగర్లు తీసుకుని ఫైటింగ్లు ఈటింగ్లు అగ్గిపూలు తీసి ఆ సోఫాలు కాల్చేసి బెడ్షీట్లు కాల్చేసేసి ఆ బర్నింగ్ మీద మంటల్లో యుద్ధం మొదలుపెట్టాడు. తీరా కాలిపోయేసరికి వీడికి భయం పట్టుకుంది. అక్కడ ఆ మంటలో ఇవ్వ బెదిరిపోయి నుంచి చూస్తున్నాడు. ఈలోగా నేను లోపలికి వచ్చాను. ఏంటి పొగలో మంటలు వేసేసరికి ఇది బర్నింగ్ ట్రైన్ సినిమా సీన్ ఎలా జరిగింది, ఇప్పుడు కాలిపోయింది ఇక్కడ అన్నాడు. సరే కదా కాబా, నేను బాత్రూంలో నీళ్ళు తీసుకొచ్చి ఆర్పి చేసి లోపల తీసుకెళ్ళి అటు బెదిరిపోతున్నాడు. చెమట పెట్టేసింది ఆడు కూడా. అలా జరుగుతుందని చిన్నపిల్లడు కదా, తనకు తెలియదు కదా, సీన్ అలా చేద్దామని పెట్టాడు. అలాగా తర్వాత తనకి స్కూల్కి వెళ్ళడం చేయడం, ఆ సినిమా వాళ్ళు తప్పితే రెండో వాళ్ళు లేదు. అలాగా అల్లరి చేసిన పిల్లవాడు ఒక్కసారి కూల్ అయిపోయి తను అనుకున్నది గోలు రీచ్ అవ్వడం కోసం ప్రయత్నం ఉండేవాడు. మాకేమో సినిమా స్కూల్కి వెళ్తున్నాడు, చదువుకుంటున్నాడు, నేను ఉండేదాన్ని. తను మాత్రం ఇంకా సినిమా వాళ్ళు తప్పితే రెండో వాళ్ళు లేదు. అలాగ ఉన్నవాడు అలా ఇంత కామ్గా అయిపోయి చాలా డీసెంట్గా తయారైపోయి పేరెంట్స్ని చూసుకోవడం, ఫ్యామిలీని చూసుకోవడం, చాలా ఆనందంగా చాలా రెస్పాన్సిబుల్గా ఉండటం చాలా నాకు ఆనందంగా ఉంది. ఏదైనా తను అనుకున్నది సాధించాడు, సక్సెస్ అయ్యాడు. ముందు ముందు ఇంకా ఎన్నెన్నో సక్సెస్లు పడతారు, అవి చూడాలని నేను కోరుకుంటున్నాను తల్లిగా. ఓకే, మీ మాటల్లో అమ్మ గురించి. మామూలు అంటే నన్ను డెఫినెట్గా ఇంకా అంటే నన్ను ఫస్ట్ అర్థం చేసుకుంది ఆవిడే. మా డాడీ అసలు ఎప్పుడు సమస్య లేదు సినిమాలే అంటే. అటు నుంచి నేను చెప్తున్నాడు, ఆవిడ చూసింది ఆ పిచ్చి చూసి ఫస్ట్లో సరే ఒక 1 or 2 years చూద్దాం, ఛాన్స్ ఇస్తే బెటర్ కదా అని ఆవిడే పర్మిషన్ తీసుకొని మాట్లాడి కన్విన్స్ చేసి ఇప్పుడు చెన్నై వెళ్ళడం జరిగింది. చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఒక డ్రీమ్ లోపల, నేను ఆ 70mm స్క్రీన్ అలా చూసి అది చూస్తూ పెరిగిన వ్యక్తికి నేను ఆ స్టేజ్, నేను ఆ ఫ్రేమ్లో ఉండాలి. ఆ డ్రీమ్ని అచీవ్ చేయడానికి ఎలా మొదటి అడుగులు ఎలా అంటే ఎలా ఆ టైంలో ఐ మీన్ టాకింగ్ అబౌట్ స్ట్రగ్లింగ్ టైం. అది మేము ఒక 40-50 మంది స్ట్రగుల్స్ ఉండేవాళ్ళం. అర్హత ఉన్నవాడికి అవకాశం వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. అర్హత లేనివాడికి వస్తే మాత్రం చాలా ఫీలింగ్ ఉండేది, వీడికి ఎలా వచ్చింది అని చెప్పేసి. అది చాలా మంది ఉన్నారు, ఫెయిల్ అనవసరం. సో అలా స్టార్ట్ అయ్యి కొన్ని ఒకసారి నా దాకా వచ్చి వెళ్ళిపోయాయి. ఆ వెళ్ళిపోయేది అర్హత ఉన్నోడికి వెళ్తే ఓకే, అర్హత లేనివాడికి వెళ్తే మాత్రం ఇది కరెక్ట్గా కాదే, బట్ ఓకే నో ఇది కాదు, ఇంకోటి మనకి వేరే ఉంది, ఇది కాదు అనుకుంటాడు. ఆ కాన్ఫిడెన్స్ మొదటి నుంచి ఉంది డెఫినెట్గా. దెన్ ఒక కొన్నాళ్ళు ట్రై చేసిన తర్వాత ప్రాపర్ ఛాన్స్ దొరకట్లేదు, ప్రాపర్ క్యారెక్టర్స్ రోల్స్ రావట్లేదు అనమాట. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక ఇది కాకుండా డైరెక్షన్ లైక్ బ్యాక్ బిహైండ్ కెమెరా నాకు బాగా ఇష్టం. లైక్ బ్లాక్స్, షార్ట్స్. నేను మాట్లాడేవాడిని ఎక్కువ. వాళ్ళకి అర్థమైంది కదా మా ఫ్రెండ్స్ అందరికీ, ఏంట్రా బ్లాక్ అంటాడు ఇది అంటాడు అని. అది తెలియదు కదా వాళ్ళకి మాట్లాడప్పుడు. సో ఆ ఇంట్రెస్ట్ మీద ఏంటంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా షిఫ్ట్ అవ్వటం, కృష్ణవంశీ గారి దగ్గర తెలిసిన విషయం. సింధు మన నిన్నే పిల్లడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇదే కాంపౌండ్, ఇదే ఇక్కడే స్టార్ట్ అయింది అది. అక్కడ ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తికి నన్ను గుర్తించిన వ్యక్తి కృష్ణవంశీ యాజ్ అన్ యాక్టర్. నీలో విషయం ఉందిరా అని చెప్పి. అదే టైంలో జగన్ ఇష్టపడటం, ఇంకా రెస్ట్ ఈజ్ స్టార్ట్ హిస్టరీ. సో బట్ ఇందాక చెప్పాను కదా, మళ్ళీ ఆ రిపీట్. ఏనీ స్ట్రగుల్ ఏంటంటే కష్టపడుతున్నాను చేస్తున్నాను రావట్లేదు, డోంట్ గివ్ అప్ అస్సలు. నేను ఎప్పుడు అసలు అదొకటే చిన్న ఇందాక చెప్పాను, అది గురించి కొంచెం బాధ ఉండేది తప్ప అదర్వైజ్ నాకు అసలు నెవర్ చేస్తుంటే వస్తే డెఫినెట్లీ స్ట్రాంగ్గా నమ్ము ఏదైనా సరే. అని నేను చెప్పట్లేదు, నువ్వు కూడా అలాగే కదా, ఇప్పుడు ఇదిగో ఈ లెవెల్ దాకా వచ్చావు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో వీ కెన్ అండర్స్టాండ్, ఇన్స్పైర్ అలా ఇన్స్పైర్ అవుతావు. సో మాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన స్టోరీ సార్ మీది, ఆ జర్నీ. సో నెవర్ గివ్ అప్ అనే ఆ లైన్, అంటే ఈ డెసిషన్ తీసుకుని ఇక్కడ దాకా రావడం, ఈ జర్నీలో ఎంతో మందిని ఫ్రెండ్స్ చేసుకున్నారు మీరు. అండ్ ఎన్ని ఇయర్స్ అవుతున్నా, డిఫరెంట్ పొజిషన్స్ మారుతున్నా, ఒక సూపర్ స్టార్ అవుతున్నా, స్టిల్ ఆ పాతకాలం ఫ్రెండ్స్, ఆ జర్నీలో ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండడం అనేది నిజంగా చాలా అదృష్టం. అంటే ఏదైనా మన బట్టి ఉంటుంది డెఫినెట్గా. సో అలా మీ జర్నీలో మీతో పాటు ఉన్న వ్యక్తి మీ గురించి ఏమంటున్నారో ఒకసారి. రవితేజ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. రవిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే
డిసిప్లిన్, టైం. టైం అంటే మనకి ఓసిడి అని ఈ మధ్య సినిమాలు వస్తున్నాయి కదా, రవికి టైం మెయింటైన్ చేయడం, పంక్చువాలిటీ, అది ఓసిడి. 10:30 మీటింగ్ అంటే 10:30కి వెళ్ళిపోవాలి. తను హోమ్ థియేటర్లో 10:45 షోకి రమ్మంటాడు. ఒక 5 మినిట్స్ లేట్ అయినా షో స్టార్ట్ చేస్తాడు. ఆ విషయంలో చాలా వెరీ పర్టికులర్. చాలామంది సెటిల్ అయ్యే వరకు బాగా కష్టపడతారు. వన్స్ లైఫ్ సెటిల్ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. మనోడు ఇక్కడ ఉల్టా. తన కెరీర్ ఎదిగే కొలది ఇంకా బాగా డిసిప్లిన్ అవుతున్నాడు. నాకు ఈ మధ్య తెలిసిందంటే లాస్ట్ 2 years నుంచి మార్నింగ్ 5 o'clock జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి 6 pack కూడా చేశాడు. తనకు అవసరం లేదు, బట్ తనకు ప్రొఫెషన్ అన్నా మెయిన్ సినిమా అన్నా చాలా ఇష్టం. దాని గురించి ఏదైనా చేసేస్తాడు. రవి సలహాలు ఇవ్వడు, సలహాలు తీసుకోడు. ఓన్లీ రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటాడు. ఈ రకరకాల యాంగిల్స్ లో తీసేది. సలహాలు ఇవ్వరు, సలహాలు తీసుకోరు, ఓన్లీ రెమ్యునరేషన్ మాత్రం తీసుకుంటారు. మనం చేసిన పనికి జీతం ఇస్తారా తప్ప అంటే ఏం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఉంటాం, క్లియర్, ఖచ్చితంగా ఉంటాం. అది 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 తప్పేం కాదు. సింపుల్ అంతే. ఎవరికి సలహాలు కూడా ఇప్పుడు వద్దు. ఎవడు బెండు, ఎవరు బెండు. సలహా ఇస్తుంటే ఆ ఇన్నర్ వాయిస్ వింటే సస్తాడు వీడు. నీకేం పోయింది అన్నట్టు ఉంటాడు. ఇంకా తర్వాత కానీ బయట అలాగే సలహా ఇవ్వద్దు, సలహా తీసుకోవద్దు అస్సలు. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతా, గుడ్ బ్యాడ్ అగ్లీ, దానికి నేనే రీజన్ అవ్వాలి తప్ప ఆ రోజు ఇలా ప్రదీప్ ఇలా చెప్పాడు కాబట్టి చెప్పకుండా ఎంత బాగుండేది సోదదంతా. డోంట్ బ్లేమ్. ఇందాక ముందు కూడా చెప్పాను, ఎవరిని బ్లేమ్ చేయొద్దు. నువ్వు చేసిన దానికి నువ్వే తప్ప. అందుకని వద్దు, మనకి ఎందుకు సలహాలు ఇవ్వటం. ఎవరంతటి వాళ్ళే తెలుసుకోవాలి. అప్పటిదాకా ఎన్ని చెప్పినా సరే. మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఏదో అయిపోయింది అనుకో, మరి చెప్పలేదు ఏంటో నాకు, నువ్వు వింటావేంటి చెప్తే ఎన్ని రకం ఏంటి, ఎవడో వెండు, ఎవడో వెండు. అండ్ ఇప్పుడు కొంతమంది అడిగేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మనం సపోజ్ అడిగేందుకు తెలిసిపోద్ది, ఆ జెన్యున్గా అడుగుతున్నది కూడా తెలిసిపోతుంది, నాకు తెలిసిపోద్ది. మరి అప్పుడు ఏంటంటే ఇది నేనేంటంటే ఒక మంచి విషయం కానీ ఏదే కానీ ప్రాక్టీస్ చెయ్యి. ఎవడో మారిపోడు. ఏదైనా మారుతుంది తప్ప మనిషి స్వభావం ఎప్పటికీ మారదు. పరిస్థితుల ప్రభావం వల్ల కాసేపు నటింతుంటారు వాళ్ళు. అంటే బేసిక్గా సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ బెస్ట్ రియలైజేషన్. ఎగ్జాక్ట్లీ, మనం సొంతంగా నేర్చుకుంటాం అంతే. మీరు ఫ్యామిలీ మ్యాన్ అన్నది చాలా సార్లు వింటూ ఉంటాను నేను. ఆల్వేస్ బాండింగ్తో ఉంటారు. నాకు ఇష్టం అందరూ ఉండాలి. ఇంట్లో కూడా బాగా అల్లరి చేస్తారంట. మేము స్క్రీన్ మీదే అనుకున్నాం సార్, ఇంట్లో స్క్రీన్ మీద కంటే ఎక్కువ అల్లరి చేస్తారంట. గోల కింద ఉంటాం ఇంట్లో కూడా. బికాస్ నేను మా పిల్లల్ని నేను నా ఫ్రెండ్స్ లాగా, నా ఏదో నా ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ కలుస్తాం కదా, అలా వెళ్ళి కలవటం కానీ మా మదర్ని, మా వైఫ్ని, మా పిల్లల్ని సరదాగా. మా పిల్లలతో అయితే గోల కింద ఉంటాను సార్. వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను రే మా డాడీ వచ్చాడని ఫీలింగ్ ఎప్పుడు ఉంది వాళ్ళకి కూడా. ఓకే, మొత్తం కాసేపు పడుకున్నావా అంటే ఇమిటేట్ చేస్తారంటే మీరు వాళ్ళని ఇమిటేట్ చేయడం, వాళ్ళు మిమ్మల్ని ఇమిటేట్ చేయడం రకరకాలు. మావాడైతే సార్ టూ మచ్ ఆడు. జనరేషన్ అలా ఉంది. ఒక్కోసారి భయం వేస్తుంది, ఏంట్రా బాబు వీడు. ఇంట్లో అంటే మీన్ డాటర్తో కూడా చాలా వండర్ఫుల్ బాండింగ్. అండ్ మేము విన్న మాటల్లో ఆల్వేస్ స్టడీస్, డిగ్రీస్, సర్టిఫికెట్స్ కాదు, క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. బిల్డ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ప్రపంచానికి పర్సనాలిటీ డెవలప్మెంట్, లాంగ్వేజ్ తెలుసుకోండి అన్ని. అంతే తప్ప నాకు మార్కులు, ర్యాంకులు వద్దు, నాకు వాళ్ళతో పని లేదు అసలు. అండ్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ బాండింగ్ విత్ దోస్ ఏంజల్స్ ఎట్ హోమ్. సో వాళ్ళ తరఫు నుంచి అబ్బో. Hello, Daddy. The most loving, the most admirable, and my best friend is my dad. You are my strong pillar, Daddy. I get inspired by you in each and every situation and each and every conversation. The discipline you have should be learned by me and Mahadan. The way you motivate us and the values you taught us and the care you show towards us is priceless. It makes me feel very special. I love you immensely, Daddy, and I wish you all the success for Raja the Great. Love you. అదే మొన్న 2 days బ్యాక్ ఎప్పుడో ఏదో ప్రోగ్రామ్కి వెళ్తున్నాను అడిగితే నాకు కొంచెం డౌట్ వచ్చింది. గుడ్ మై స్వీట్ హార్ట్స్ వాళ్ళు. ఈ జర్నీ మొత్తంలో మీరు తీసుకున్న ప్రతి డెసిషన్
ఎవ్రీ మూవీ ఎవ్రీ క్యారెక్టర్ మీరు సెలెక్ట్ చేసుకున్నది వాజ్ ఆల్వేస్ స్పెషల్. ఎంతో మందికి ఎన్నో నచ్చిన క్యారెక్టరైజేషన్ ఉన్నారు. విక్రమార్కుడు అయినా, కిక్ అయినా కానీ ఇలా సెపరేట్గా ఈ రేంజ్లో ఒకసారి ఒక ఇయర్లో అనుకుంటా 5 రిలీజెస్ ఇచ్చారు. 4 రిలీజెస్ ఇచ్చారు. అంటే మీరు ఎంతలా పని చేస్తుంటారంటే పొద్దున సినిమా రాత్రి సినిమా చేశారా సార్? అంటే కరెక్ట్గా చెప్పాలంటే ప్రదీప్, ఒక 2002 నుంచి 12 దాకా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ నాకు తెలిసి బ్రేక్ లేదు అసలు. చేసుకుంటూ పోయాం ఎవ్రీ డే షూటింగ్ చేసాం. సో ఇయర్లీ లైక్ 2 మినిమం 3, ఒక ఇయర్లో 4, ఒక 2 సార్లు మాత్రం 4 సినిమాలు వచ్చినట్టు గుర్తు నాకు. బికాస్ నేను బేసిక్గా నేను లెక్క పెట్టుకోను ఎప్పుడు ఏం చేసాము, డేట్లు ఏమి గుర్తుండవు నాకు. ఎన్ని సినిమాలు చేశాను తప్పని, రఫ్గా ఎన్ని సినిమాలు చేసాము ఇప్పటికి నాకు తెలియదు. అన్ని మొత్తం 50+ ఏదో అనుకుంటాను మొత్తం అన్ని కలుపుకుంటే, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. సో లెక్కలే ఉండవు. 4 సినిమాలు చేసాం. అలా యాక్చువల్లీ అది ఒక రకంగా కరెక్ట్ కాదు. 3-4 సినిమాలు మరీ ఎక్కువ. అది తర్వాత 12 తర్వాత కొంచెం హలో అంటే అంత ఫాస్ట్గా చేసిన వ్యక్తి మీరు 2 years గ్యాప్ తీసుకున్నారు. రాజా ది గ్రేట్. అది దానికి వస్తాను. ఎందుకంటే 12లో వరుసగా ఒక 2-3 ఫ్లాప్లు అయిపోయినాయి సినిమాలు. కరెక్ట్గా చెప్పాలంటే మొహమాటానికి వేసిన సినిమాలు తెలిసి ఫ్లాప్ అయినాయి సినిమాలు. తెలుసు నాకు ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇంకొద్దు, హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకి నచ్చే చేయాలి. నచ్చిన తర్వాత ఇప్పుడు అవి మన చేతిలో లేదు, సక్సెస్ మన చేతిలో లేదు, హిట్ అనేది మన చేతిలో లేదు. అది ఒకసారి మనకి అమ్మాయి ఏంటి అనుకున్నా అది పెద్ద హిట్ అయిపోవచ్చు. ఒకసారి ఏంటంటే బాగా ఇంట్రెస్ట్గా చేసేదేమో దొబ్బచ్చు. సో అక్కడి కొంచెం మెల్లిగా ఇయర్లీ 2 films పర్ఫెక్ట్గా 2 సినిమాలు. అంటే వై రాజా ది గ్రేట్? అలాంటి ఒక క్యారెక్టరైజేషన్, వై రాజా ది గ్రేట్? అంటే కొన్ని విన్నా, కొన్ని నచ్చలేదు, గ్యాప్ వచ్చేసింది. ఒక రకంగా మంచిదే అయిందని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు టైం దొరికింది. నేను మిస్ అయ్యి ఎన్నో సినిమాలు చూశాను, కొన్ని సిరీస్లు చూశాను. నేను మొత్తం నాకు బికాజ్ ఐ లవ్ ట్రావెలింగ్, నాకు చాలా ఇష్టం. బాగా హ్యాపీగా బాగా తిరిగాను. సో నేను 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, అసలు 1% ఫీలింగ్ లేదు నాకు అసలు. అలాంటి టైంలో ఫస్ట్ వెళ్ళింది నేను అది మన టచ్ చేసి చూడు, బాగా నచ్చేసింది. పక్కతో ముసి కాదు చెప్పిన పెద్ద విధానం కానీ బాగా నచ్చేసింది. రాజా ది గ్రేట్ విషయానికి వస్తే, రాజు ఫస్ట్ ఇలాగా బ్లైండ్ క్యారెక్టర్. నేను బ్లైండ్ ఏంటాను ఏది ఇలా అనిల్. మీకు అనిల్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే తను ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. తను చేసి చూపించాడు నాకు. చేసి చూపించడం ఫైన్, గుడ్ అంటే బేసిక్గా నేను భలే చేస్తున్నాను, నీలా చేస్తే బాగుంటుంది అంటే తనే ఉంటాడంటే నేను మిమ్మల్ని ఇమిటేట్ చేస్తాను అంటాడు తను. అలా జరిగింది. అది బాగా నచ్చింది నాకు. మంచి ఇప్పుడు మనకి చాలా రకాలు బ్లైండ్ ఫిజికల్లీ బ్లైండ్ ఇలాంటి విజువల్ ఛాలెంజ్, కానీ ఇలాంటిది ఎప్పుడు నాకు తెలిసి ఇలాంటి బ్లైండ్ ఎప్పుడు రాలేదు అసలు. బ్లైండ్ కాదు ఎప్పుడు దాకా రాలేదు. సో ఐఎమ్ వెరీ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా సినిమా డెఫినెట్గా అందరికీ నచ్చుద్దని. సో ఫుల్ ఎంటర్టైనింగ్, నైస్, ఫుల్ ప్యాకేజ్, ప్రాపర్ ప్యాకేజ్, గుడ్ సాంగ్స్, నైస్. అండ్ బస్ చాలా బాగుంది, వెరీ గుడ్ బాస్. దే ఆర్ లైక్ సో హ్యాపీ అండ్ ఎవ్రీబడి హ్యాపీ చూస్తున్న వాళ్ళందరూ. సో రాజా ది గ్రేట్ అలా అయ్యారు. అండ్ రాజా ది గ్రేట్ ఆ సినిమా టైటిలే కాదు, బయట కూడా రాజా ది గ్రేటే అన్నారు, మాకు మహారాజా ది గ్రేట్ అన్నారు. సో అలా మీ గురించి మాట్లాడడానికి మా దగ్గర మరో వ్యక్తి ముందుకు వచ్చారు. సో ఆయనది కూడా ఒకసారి చూద్దాం. రవి గురించి చెప్పాలంటే, మద్రాస్ కోడంబాకం పక్కనే ఆ ఏరియా పేరు ట్రస్ట్ ఫోరం. ఆ ఏరియాని మేము ట్రస్ట్ చేసాం. ఈ రోజున ఎంత గొప్పవాళ్ళు అయ్యాం. తను ఎలాగంటే పొద్దున్నే టిఫిన్ చేసేసి బజాజ్ స్కూటర్ ఉండేది, దాని మీద వెళ్ళి ఒక 2 hours అన్ని ఆఫీసులు. ఎస్ సార్, రవితేజ ఏదైనా అవకాశం. తను బేసిక్గా అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. అమితాబ్ బచ్చన్ గురించి ఏ క్వశ్చన్ అయినా మీరు ఆడియన్స్ అడగచ్చు, ఏ డైలాగ్ అయినా మీరు చెప్తే తను ఈ సినిమా, ఈ డైరెక్టర్, ఈ ప్రొడ్యూసర్, ఈ మ్యూజిక్ డైరెక్టర్ అనే అంత ఈజీగా చెప్పేసే కెపాసిటీ ఓన్లీ రవితేజకి ఉంది. అండ్ ఇక చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్గా ఈజ్ గ్రేట్ పర్సన్. తన పని తను చేసుకొని వెళ్ళిపోవడం తప్ప అవతల గురించి మాట్లాడటం, కామెంట్ చేయటం, అడేంట్రా ఈడేంట్రా అని ఉండదు. ఇష్టం ఉంటే ఫ్రెండ్షిప్ చేస్తాడు, లేకపోతే ఆయన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. దట్స్ ఇట్. దట్స్ ఎ లాంగ్ జర్నీ. అయ్యో, స్టార్టింగ్ డేస్ నుంచి సేమ్ నాకు లైక్ అది వీడు ఎప్పుడో వచ్చాడు కదా, 10 ఏళ్ళ వయసులో వచ్చాడు కదా. నా సీనియర్, మా గురువు గారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది అసలు. అప్పుడు రిలేషన్ ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అదే అంటే ఏరా అనుకునే ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది, దాంట్లో ఇటు ఒకడు. థ్యాంక్ యూ అల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్.
సో రాజా ది గ్రేట్ లో ఇలా మీరు విజువల్లీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకోవడం, అలాంటి ఒక కథ సెలెక్ట్ చేసుకోవడం, అందులోంచి ఒక హీరోయిజం ని బయటికి తీసుకొచ్చి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ గా అందరి ముందు ప్రెజెంట్ చేశారు. సాధారణంగా మీరు ఇంట్లో వస్తువులు కానీ, మనకు తెలిసిన వస్తువులు కానీ, కళ్ళు మూసి కూడా నేను ఈ పని చేసేయగలను, నాకు పెద్ద ప్రాబ్లం లేదు మా ఇంట్లో అని అనుకున్నది ఏంటి సార్? కరెంట్ పోతే నేను పర్ఫెక్ట్గా నాకు ఆ కొలత కరెక్ట్గా అసలు అన్ని గుర్తుంటాయి. అంటే కిచెన్ వరకు వెళ్తారా సార్? కిచెన్ లో వంట చేయడం అలాంటివి? లేదు, అది కుదరదు. అది ఎలా కుదురుతుంది? వచ్చా ఎప్పుడో చిన్న చిన్న ఐటమ్స్ తప్ప పెద్ద వచ్చని తెలిసి చేపిస్తారే? సరదా కొంచెం చేసేవాడిని నేను. చిన్నప్పుడు కొంచెం మా మదర్కి బిజీగా ఉంటే నా చపాతీలు నేను చేసుకునేవాడిని. అప్పుడు సరదాగా బయట సమోసాలు చూసి చూసి ట్రై చేయటం, అది ఒకసారి బాగా వచ్చేయటం. దాని బాధ్యతలు ఎవరు సార్? నిజంగా బాగా వచ్చింది. అవునా? సో అంటే మీకు అలాంటి సామాన్లన్నీ మీకు బాగా తెలుస్తాయి అది కిచెన్ లో కానీ మామూలుగా మనకి రోజు బెడ్రూమ్ మిగతా రూమ్స్ ఎక్కడ ఏంటి అనేది లైట్ లేకపోయినా తిరిగేయగలను. సో ఇప్పుడు మనం ప్రస్తుతం రాజా ది గ్రేట్ క్యారెక్టర్ లోకి వెళ్దాం సార్. ఓకే, మీ ముందు కొన్ని వస్తువులు తీసుకొస్తాం. మీరు వాటిని ముట్టుకుని, అంటే వాసన చూడకూడదు, ఏం చేయకూడదు, సింగిల్ హ్యాండ్ ఇలా టచ్ చేసి అదేంటో చెప్పాలి. ట్రై చేస్తా. మీరు కళ్ళు మూసుకోమంటే మీరు గ్యారంటీ నాట్ అయిపోయి చీటింగ్ చేస్తారు కాబట్టి మీకు కళ్ళ గంతలుగా కానీ తీసుకురండి సార్. మాస్టర్, ఇప్పుడు నేను ఒక్కొక్క వస్తువు మీ దగ్గర తీసుకొస్తాను. ఓకే, మీరు దాన్ని టచ్ చేయాలి. మీకు 5 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. అది ఎంతవరకు కొంచెం చూడొచ్చా ముందు వెనక? మీకు ఇష్టం వచ్చిన టైం తీసుకోండి సార్. 5 సెకండ్స్ ఇస్తాను. సరే, ఓకే, రెడీ? నా ప్రయత్నం నేను చేస్తా. మొట్టమొదటి వస్తువు సార్, అది కదులుతుంది, ఏమనుకోద్దు. ఓకే, అంతే కాదు. ఇది మన ఫ్రూట్ ఏంటి? అదే సార్, పేరు గుర్తురాట్లేదు. ఇది మన ఆల్మోస్ట్ జాగ్గాయ్. జాగ్గా కాదు, వెరీ గుడ్ ఫర్ హెల్త్. మార్నింగ్ తింటాను దాని పేరు గుర్తు రావట్లేదు నాకు. అలా గుర్తొచ్చింది సార్. పేరు బట్ ఎస్, ఇది బౌల్ సార్. అమ్మాయి గుర్తు రావట్లేదు, పేరు గుర్తు రావట్లేదు కానీ నాకు అది తెలుసు. నాకు ఏమిటి సార్ ఇలా? ఇది ఎలా ఉంది తెలుసా? ఎగ్జామ్ రాసి నాకు ఆన్సర్ వచ్చు కానీ రాయలేను అన్నట్టుంది సార్. నేను ఏ రంగు ఉంటుంది పోనీ? ఎల్లో కలర్ లో ఉంటుంది. ఎల్లో అండ్ కొంచెం రెడ్ కొన్ని ఉంటే రెడ్ ఇష్యూ కొంచెం దరిదాపుల్లోకి వచ్చారు. క్యారెట్. క్యారెట్ కాదు. యాపిల్స్ కాయ్? నో. నో. వాటర్ మిలన్? నో. ఓకే. పైనాపిల్? నో. పపాయ? ఎస్. పపాస్కాయ్. కరెక్టేనా? కరెక్ట్ సార్, రైట్ ఆన్సర్. చాలా బాగా డిస్క్రైబ్ చేశారు. ఎర్రగా ఉంటుంది, ఎల్లో. నాకు పేరు గుర్తు రాలేదు ప్రదీప్. అది సడన్ గా అడిగేసరికి కట్టేసావు కదా, మైండ్ సరిగా పని చేయట్లేదు. నెక్స్ట్ ఐటమ్ ఇంకా అదిరిపోద్ది సార్. రెడీ, నెక్స్ట్ ఐటమ్. అది కొంచెం కదులుతాయి సార్, అవి నీళ్ళలో. ఇది అది సార్, ఈ నూడిల్స్ లాగా మన ఆపం అంటారు, వీటిని ఆపం కూడా అంటారు. నూడిల్స్ టైప్ లో ఉంటది. యా, ఇందులో టైప్లు ఉండవు సార్, అదే డైరెక్ట్. ఇది పాయా కాదు, ఆపం. అది చిన్న ఇడియాపం, సంథింగ్ లైక్ దట్. ఇండియన్ అఫీషియల్ బ్యాచులర్ ఫుడ్ సార్ ఇది. అవును, ఇది నూడిల్స్ లో ఉంటుంది కానీ కొంచెం అది ఇది. ఇప్పుడు ఏంటి సార్ మీరు ఆన్సర్ ఇచ్చినట్ట నాకు? ఇప్పుడు 4 ఆప్షన్లు ఇచ్చారు నాకు. నాకు కన్ఫ్యూజన్ అయింది. చెప్పనా? పాయా, ఇడియాపం. 2 కాదు. 2 కాదా? 2 కాదు. నూడిల్స్. Yes. నూడిల్స్, కరెక్ట్, నూడిల్స్. అది కొంచెం రౌండ్ రౌండ్ గా పాయలా కూడా ఉంది. అవును సార్. ఏంటో. రెడీ సార్. ఇది దీని పేరు తెలియదు నాకు. ఏదో అది ఏదో పెద్ద చెప్తారనుకున్నారు. ఇది అనగానే నేను చాలా చాలా ఈజీ సార్. మన పైనాపిల్. పైనాపిల్? పైనాపిల్ కాదు సార్. పైనాపిల్ కాదు. పైనాపిల్ కాదు. పైనాపిల్ పిల్లల్లో ఉన్నాడు. ఆడేనా? ఆడనా? ఇది మన వాడికి సంబంధించిందే సార్. యా లీచీ. బే సార్, నేనే పాము ఏదైనా పెట్టుంటే ఏమిటి సార్ అంత ధైర్యంగా చేతులు పెట్టేస్తున్నారు మీరు? నా మీద నమ్మకం ఉంటుంది. లీచీ కాదు, ఏమో తెలియట్లేదు. ఇది కరెక్టే సార్, ఇందాక చెప్పారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది. దాని తలకాయ సార్. ఇదేం తలకాయ? పైనాపిల్ ముచ్చుకు సార్. ఓకే, ముచ్చులు పెట్టకూడదు, కరెక్ట్గా పెట్టేది. మీరు పైనాపిల్ పెడితే గరుగ్గా ఉందని చెప్పేస్తారు వెంటనే. సార్ ఇప్పుడు మాత్రం భలే ఉంటుంది సార్. ఇది
అబ్బో తాబేలు పై చెప్పలేకుండా సార్. ఏ జున్ను జున్నా ఇంచుమించు సార్ అంతే. బాగుంటుంది. డెఫినెట్లీ చూస్తే ముట్టుకుంటేనే చాలా బాగుంది. ఇది ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ నేమ్స్ ప్రదీప్. నా ప్రాబ్లం అది. నాకు డిష్ బేల్ కూడా గుర్తుండేది. దగ్గరికి వచ్చారు. కస్టర్డ్ బాగా అతను ఇది అదే సార్, అదేగా ఇందాక నుంచి చెప్తున్నట్టు అదేగా. అదే అదే మీరు ఇప్పటివరకు ఆన్సర్లన్నీ అదే ఇదే అని చెప్పుకుంటూ భలే చెప్పారు సార్, ఎక్స్ప్లెయిన్ చేశారు. సో జెల్లీ, ఇది జెల్లీయా? జెల్లీ కూడా చెప్పారు. బట్ 4 అయిపోయాయి సార్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు అసలైన టాస్క్ సార్. మీ ముందుకు ఒక వ్యక్తిని తీసుకొస్తాను నేను. మీ పక్కన కూర్చోపెడతాను. మీకు కొన్ని వస్తువులు అందజేస్తాను. మీరు జస్ట్ ఆ వ్యక్తి మొహానికి రెడీ చేస్తే చాలు. పౌడరు, లిప్స్టిక్, బొట్టు ఇది తీసుకోనా? అంతే. ఒక టిష్యూ ఇస్తావా? తప్పకుండా సార్, మీరు ఇక్కడ ఉండండి, మీరేం చీటింగ్ చేయకండి. ప్రవేశపెట్టండి మా కాస్ట్లీ ప్రొడక్షన్. ఈ అమ్మాయి ఓకే, మీరు జస్ట్ లిప్స్టిక్ పెట్టి, అంటే ముందు పౌడర్ రాసేయండి ముఖానికి. లిప్స్టిక్ పెట్టండి, తర్వాత కాటుకు వేయండి, బొట్టు పెట్టండి. చాలా కాటికి సరే, ఓకే ఫైన్. కన్నుకు దగ్గరలో పెడితే చాలు సార్. ట్రై చేస్తా. అమ్మాయిలు ఆల్మోస్ట్ పైన మొదలెట్టి బుగ్గ దాకా పెట్టుకుంటున్నారు. ట్రై చేస్తా. రెడీ సామాన్లు. అమ్మా ఏం కాదు, పర్లేదా? మూతి లోపల పెట్టమ్మా, నోట్లోకి వెళ్ళిపోయింది. మూతి పోయి అదే. అబ్బా అబ్బా అబ్బా. సరోజా వెళ్ళిపోయినప్పుడు సెల్ఫీవా. నెక్స్ట్ సార్ ఇంకేం కావాలి మీకు? బొట్టుకులు పెడతారా? ఈ సైజ్ చిన్నదా పెద్దదా? సైజ్ బాగా చిన్నది. బాగా చిన్నది. అమ్మాయి షార్ప్ నోస్, అందుకని చిన్నది. అది ఎస్ సూపర్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, లిప్స్టిక్ సార్. లిప్స్టిక్ మూతి తీసాను. మూతి రెడీగా పెట్టింది ఆడ. రెండో చేయి వాడకూడదు కదా? అబ్బా అరే రే 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 రే. అంతే సార్, కొంచెం తిక్క పెట్ట, కుంకుమ పెట్టి సార్. అదే బా. సిగ్గుపడుతున్నావు అమ్మా. ఇంకా నెక్స్ట్ ఐటమ్ సార్, కాటికి పెట్టేద్దాం బెస్ట్. కాటికి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఓకే. ఈ అమ్మ కాటుగా సింగిల్ చేతోనా? పర్లేదు, చేయి వాడండి సార్, చేయి వాడండి సార్. ఇంకో చేయి వాడు, పర్లేదు, ఏం కాదు. వాడచ్చా? వాడచ్చు సార్, పర్లేదు. సరే, యూ లైక్ ఇట్? పంజాబ్నిది పనిచేస్తుంది సార్. లోపల కూడా వేస్తున్నారు కాబట్టి కన్ను లోపల. కన్ను కొంచెం నాకు భయంగా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ అయిపోయినట్టే సార్. అయిపోయిందా? అయిపోయినట్టు సార్. ఒకసారి ఫేస్ చూడొచ్చా పాపది? మీరు ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి సార్. మీరు అది తీసేసి ఈ అదుపుతాన్ని మీరు చూడండి. నాట్ బ్యాడ్. పర్ఫెక్ట్, లిప్స్టిక్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది చూసావా, ఇక్కడ వేస్తే కంటి తగులుతుంది కదా? అవును, కానీ వెరైటీగా ఉంది తెలుసా? కొత్త స్టైల్ సార్. సార్ మా ఈ సూపర్ మోడల్ తో ఒక్క చిన్న వాక్. యా షూర్. ఇదిగో నువ్వు మోడల్ లాగే నడవాలి, ఫీమేల్ మోడల్లో. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో రాజా ది గ్రేట్ అంటే నిజంగా ఎంత కష్టమో మనకు తెలుస్తుంది. అండ్ ఇలాంటిది ఒక త్రూ అవుట్ మూవీ మీరు ఆ క్యారెక్టర్ ప్లే చేశారంటే, సో హౌ వాజ్ ఇట్ యాక్టింగ్ లైక్ దట్, అలా పర్ఫామ్ చేయడం? సూపర్ ఎక్స్పీరియన్స్ అది. మొత్తం టోటల్ క్రెడిట్ గోస్ టు అనిల్ రావుపూడి. ఏంటంటే తన కన్వెక్షన్ కానీ, తనకి ఏం కావాలో క్లారిటీగా ఉంటాడు, చాలా క్లియర్గా ఉంటాడు. నాకు అతనిలో నచ్చిన, అండ్ నేను చెప్పాను కదా, నేను దరువు నుంచి తెలుసు, వెరీ పాజిటివ్ పర్సన్. దాంట్లో ఫన్ జనరేట్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు స్క్రిప్ట్లో. ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మీరు ఎంజాయ్ చేసినది జనాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. బట్ డెఫినెట్లీ విజువల్లీ ఛాలెంజ్డ్ అంటే స్పెషల్ పర్సన్స్ వాళ్ళు. సూపర్. ఒక్కొక్కళ్ళు 98% అంట ఎడ్యుకేషన్. వాళ్ళు ల్యాప్టాప్ కూడా జస్ట్ విని వాళ్ళు చేసేస్తారంట. సూపర్ వాళ్ళు, సూపర్లీ టాలెంటెడ్ పర్సన్స్. అండ్ ఈరోజు మా కొంచెం టచ్లో కూడా మనల్ని అలా మోటివేట్ చేయడానికి వెరీ క్లోజ్ పీపుల్ రాబోతున్నారు. ఓ వావ్, వెరీ గుడ్. యా ప్లీజ్. సో మీకోసం మా మాస్ మహారాజా కోసం వాళ్ళ తరఫు నుంచి చిన్న సర్ప్రైజ్, చిన్న ట్రిబ్యూట్. యా ప్లీజ్ మా స్టార్ట్.
చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హార్ట్ గుండెల్ని కుల్ల చేసి చాలకే మేరే హార్ట్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఎదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఎదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే ఇగో ఇలా ముందుకొచ్చి చాలా థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా రవితేజ గారి కోసం ఆయన మీ పాటల్ని నిజం చెప్పాలంటే మీరు ఎలా ఉంటారో తెలియదు, మీరు ఏం చేస్తారు ఏంటి విషయం అంటే అంత వినడమే, మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇమాజిన్ విని చేసి కూడా పవర్ ఉంటుంది. సో వాళ్ళు వెయిట్ చేస్తుంది, ఎదురు చూస్తుంది కూడా మిమ్మల్ని కలుద్దామని. సో జస్ట్ చెక్ బాగా పాడారమ్మా, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇలా వచ్చి మా కోసం ఇలా పాట పాడినందుకు. అండ్ ఇలాగే నవ్వుతో చక్కగా వండర్ఫుల్గా ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తానండి. అండ్ ఇలా పాటలు పాడుతూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వండర్ఫుల్. అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ మీరు తీసుకున్నాం మా అందరికీ చాలా ఆనందం, ఎందుకంటే ఒరిజినల్గానే సూపర్గా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ అలాగే మీ ప్రతి సినిమాలో రవితేజ గారి సినిమాలో మీ స్టైల్ కంపల్సరీ ఉంటుంది, రైట్? మీ మార్క్ కనబడుతుంది. అంటే నా డైరెక్టర్స్ నా రైటర్స్ నన్ను దృష్టిలో పెట్టుకుని రాస్తారు. థియేటర్ పక్క నుంచి వెళ్తాను, లోపల రవితేజ సినిమా ఆడుతుందని మాకు అర్థమైపోతుంది అనమాట. ఆ డైలాగు ఆ స్టైలు ఆ క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్తుంది. అండ్ అలాగే మా కొంచెం టచ్లో కూడా మాకు ట్రెడిషన్. సో కంపల్సరీ మా ఈ షోలో ఈ రౌండ్ ఉంటుంది. ఓహో, సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని పదాలు చూపిస్తాం. ఓకే. అండ్ ఈ పదాలు మీరు మాట్లాడడానికి లేదు, మీరు చెప్పడానికి లేదు, ఓన్లీ హావభావాలు వ్యక్తపరిచి మీరు దాన్ని ఆన్సర్ ఏంటో చెప్పాలి. ఓకే, రెడీయా? సో ముందుగా గురుగారు మీతో స్టార్ట్ చేస్తాం. సో ఈ పదం మీకు ప్రపంచానికి తప్ప ఇంకెవరికి కనపడదు. ఓహో, సో మీరు నా చేత ఆన్సర్ చెప్పించాలి. ఓకే, ర్యాండమ్లీ వస్తాయి. మొత్తం సీన్ యాక్ట్ చేస్తున్నారు ఈయన. అంటే మీరు యాక్ట్ చేస్తున్న సినిమా క్యారెక్టరా? సినిమా మాట్లాడతారేంటి సార్? ఓ అది ఓకే ఓకే. సినిమా లేటెస్ట్ పాతది తెలుగు యాక్షన్ ఫిలిం. ఓ మై గాడ్, ఇప్పుడు పాత సినిమా తెలుగేగా, పెద్ద హిట్ బ్లాక్ బస్టర్. తెలుగు కాదా? తెలుగు కాదా? తిరిగింది పో, తెలుగు కాదంట. హిందీలో పాత సినిమా బాగా ఫేమస్, హీరో పోనీ హీరోని గుర్తుపడతాను నేను. అంటే ఇంపార్టెంట్, పొడుగ్గా ఉంటాడు మా అమితాబ్ బచ్చన్ గారు. హిందీ పాత సినిమా జంజీర్, ఆ టైం కాదు ఇంకా పాత. గుర్రం తర్ 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 బోత్ ద హార్ట్స్ దే దే. ఓ షోలే, ఓ కితనే ఆద్మీ నే చేశారు.
ఓకే నెక్స్ట్ వన్ సార్. అబ్బో గుట్టు పగిలింది. ఆమ్లెట్ ఏం సార్ చల్లా చెదరు చేస్తారు దాన్ని. రౌండ్ రౌండ్ తిప్పారు. ఫస్ట్ ఏం వేశారు? డైరెక్ట్ గుడ్లే, అన్ని గుడ్లే. ఉప్పు కారం వేశారు. వెరీ గుడ్. గరిటె పెట్టి టపా 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 కొట్టారు. చంద్రవందర చేశారు. ఎగ్ బుర్జీ చేశారు. సూపర్ అసలు. వచ్చు బయటపడట్లేదు అంతే. సరిగా మెగాస్టార్ ఏంటి ఏంటి ఏంటి? ఖైదీ 150 కాదు. ముఠా మేస్త్రి కాదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ అన్న స్టైల్. సూపర్ సార్ సూపర్. సినిమా డైరెక్షన్ వెరీ గుడ్. టీమ్ డైరెక్షన్ టీమ్. డైరెక్టర్ ఉన్నాడు, కో డైరెక్టర్, ప్రొడక్షన్, లైట్స్, కెమెరా. ఆ టీం మళ్ళీ అందులోనే. ఓ డైరెక్టర్, కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే గెడ్డం పెరగడం. ఇంకా స్టార్ట్ చేయలేదా సినిమా? డైరెక్టర్ సార్ టింగుడికి అసిస్టెంట్ డైరెక్టర్. ఈసారి అటు కాదు, ఈసారి డైరెక్షన్. ఓకే డైరెక్టర్. సినిమా మిమ్మల్ని డైరెక్షన్ చేశారా ఆయన? డైరెక్టర్ పేరా? ఓకే. మీరు ఆయనతో టైము ఇద్దరు ఒకే టైము ఒకేసారి స్టార్ట్ చేశారు జర్నీ. పూరి జగన్నాథ్ గారు సూపర్. అదే అయిపోయి ఉంటుంది. డన్ డన్ వెల్ ప్లేడ్ సార్. సూపర్. చాలా అద్భుతం చేశారు సార్. కానీ మీరు జీవితంలో మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు? పద్మశ్రీ పద్మవిభూషణ్ ఎప్పటికీ రాని ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు పెర్ఫామ్ చేయబోతున్నాడు. పాల్గొండ సరే రచ్చ. మీరు నా భయంకరమైన యాక్టింగ్ కి మీరు ఎలా లోకుతారో చూద్దాం. డైరెక్టర్ నా సినిమా నా సినిమానే. విక్రమార్కుడు. ఇడియట్. నాకు ఎంత ఇష్టం అంటే హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకుని జీన్స్ ప్యాంట్ టక్ చేస్తే టీ షర్ట్ టక్ చేసాడు ఏంటినా? మాకు తెలియదు, ఆ స్టైల్ తెలియదు. ఏదో చేస్తాం. జీన్స్ ప్యాంట్ లో దొక్కునేసి వచ్చి చేసిన వర్కౌట్ అయిపోయినాయి అంతే. జర్నీలో గుర్తొచ్చింది. నేను లేకపోతే నువ్వు ఏం చేస్తావు? కారు, పెద్ద కారు. కారులో తీసుకెళ్ళిపోయాను. నువ్వు చాలా బాగా చేస్తున్నావు కానీ అర్థం కాదు అంతే తేడా. కారు పెద్దది, ట్రైను, బస్సు. అదే షూ, కాళ్ళు 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 దొబ్బినాయా? ఈ పని చేస్తే అదే ఇది సార్. సార్ నేను రన్నింగ్ బస్ దిగావా? నేను జై జై జై. నాకెందుకో తెలిసి మరి చెప్పట్లేదు. డౌట్ సీరియస్లీ చాలా ట్రై చేస్తున్నావు సార్. సార్ ఫుట్బాల్ ఎక్కావు. రైట్ ఆన్సర్. అయ్యో బాబోయ్.
ఎన్ని చేసావా దీనికి? అమ్మా నెక్స్ట్. పరిగెట్టా, రన్నింగ్ బస్ ఎక్కా, బయట ఎల్లాడుతున్నా, విజిల్ వేసా, రన్నింగ్ దిగా. వెల్ డన్ సార్. దానికే హిట్ అయితే దీనికి ఏమవ్వాలో నేను ఈ హిట్ సార్. కత్తి. ఓహి ఓహ. ఓ ఇది క్యారెక్టర్ పేరా? క్యారెక్టర్ పేరు షకాక్. మాస్క్ ఆఫ్ జోరో. బాహుబలి. ఈడు మన ఆడవాడు కరోడు. కాలికి కాలికి. అమ్మో వెరీ గుడ్. ఆయన చూస్తే కాలకి ఇలా ఉంటాడు అనుకుంటాడు రాజమౌళి నన్ను చూసి. ఎవడో బాగా ప్లాన్ చేసి రాశాడరా నాకు. ఓకే. ఒకటేమో పొట్టెలు అంటారు, పెద్దది అదే బైసన్. బాబాయ్ ఆవిడ కాదు సార్, సర్దార్జీ. గంగిరెద్దు. రైట్ ఆన్సర్. విక్రమార్కుడు. జింత జిత జిత. అత్తే సత్యబాబు. రైట్ ఆన్సర్. సూపర్, వండర్ఫుల్. ఒకదానికే కొంచెం బస్ ఇది మాత్రం ఎన్ని చూపించినా. బట్ వండర్ఫుల్ సార్, సూపర్. అండ్ ఇప్పటివరకు మా షోకి వచ్చిన గెస్ట్లో అతి ఫాస్టెస్ట్ గా ఆడింది మీరే సార్. నిజంగా నేను ఎవ్రీ ఎపిసోడ్ ఇదే చెప్తాను సార్. ఒకసారి అన్ని చూస్తాను నేను, ఎవరికి ఏం చెప్పాడు చూస్తాను నేను. అంటే ప్రతి ఎపిసోడ్ ఈ డైలాగ్ చెప్పాను, అప్పుడు అందరూ నమ్మేశారు, మీరు ఒక్కళ్ళే చూస్తా అంటున్నారు. థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్ సార్. థ్యాంక్స్. ఎగ్జామ్లో చిట్లు పెట్టారు సార్ ఎప్పుడైనా? చిట్లు పెట్టలేదు, కాపీ చిట్లు పెట్టలేదు, కానీ కొంచెం అడగడం అలా ఎక్కువ ఇబ్బంది పెట్టాను కాదు నేను. ఎక్కువ లైట్ అయితే ఫిల్ అప్ ది బ్లాంక్స్, అలాంటి ట్రూ అండ్ ఫాల్స్, ఏబిసిడి చెప్పి కొంచెం లైట్. ఎక్కువ వద్దు నాకు. తొంగి చూసారు ఎప్పుడైనా? తొంగి చూసారా? ట్రై చేసాం మ్యాక్సిమం. ఒకళ్ళిద్దరు పాపం ఇప్పుడు బాగా చదువుకునే వాళ్ళు ఏంటంటే పెడితే పొడుస్తారు, ఆస్తి రాసిస్తారు. అస్సలు ఏంటో ఒకళ్ళు ఇద్దరు పాపం కొంచెం ఎక్కువ వద్దురా, రెండు ఆన్సర్ చెప్పి ఇంకేం. నేను అదే సార్, అన్ని దానాల కంటే ముఖ్యమైన ఆన్సర్ దానం సార్. నేను నమ్మేది మాత్రం అదే సార్. 17 సబ్జెక్టులు ఉన్నాయి ఇంజనీరింగ్ లో, అయిపోతుంది సార్. అక్కడ దాకా అసలు ఇంపాసిబుల్ అది. సో క్వశ్చన్ పేపర్ తెలిస్తే మనం రాయొచ్చు సార్, క్వశ్చన్ పేపర్ తెలియకపోతే ఏం వద్ది అనే దాని మీద అంటే బ్లైండ్ కన్ఫెషన్ చేస్తారు ఇప్పుడు మీరు. మీరే తీయండి, అందులో క్వశ్చన్ చాలా ఉంటాయి, మీకు నచ్చి మీరు ఏం తీస్తే బ్లైండ్ కన్ఫెషన్. అది దాంట్లో ఏముంటే అది మీరు కన్ఫెస్ చేయొచ్చు. కన్ఫెస్ చేయాలి అంతే, ఆనెస్ట్ గా. ఫైన్. మీరు కన్ఫెస్ చేయదలుచుకోవట్లేదు, చెప్పదలుచుకోకపోతే మీరు బాల్ ఇస్తాను, బాల్ ఇచ్చుకుని అనుకుంటారు, ఫైన్, ప్రాబ్లం లేదు. ఓకే, మీరు ఆన్సర్ చెప్పదలుచుకుని చెప్పేసేయండి. ఓకే, ఎస్, ప్రవేశపెట్టండి. రెడీ సార్, ప్లీజ్. నాకు ఫస్ట్ క్వశ్చన్, బాల్ దూరం పెట్టారుగా, ముగ్గురు ఒక సింక్ హోల్లో ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోయారు, మీరు కాపాడాలి. కానీ మీరు ఒకళ్ళని మాత్రమే కాపాడగలరు. పూరి జగన్నాథ్ గారు, కృష్ణవంశీ గారు, రాజమౌళి గారు, వీళ్ళ ముగ్గురులో మీరు ఒకళ్ళు మాత్రమే కాపాడాలి. ఎవరిని కాపాడతారు? పూరి జగన్నాథ్ సార్. ఆన్సర్ చెప్తున్నారా? ఓకే, ఎందుకు సార్? జగన్నాథ్ మా ట్రావెల్ ఒకసారి స్టార్ట్ అయింది, నన్ను నమ్మాడు, నేను తనను నమ్మాను, ఆ నమ్మకం గెలిచింది. సో డెఫినెట్లీ అండ్ మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఇట్స్ ఎ గుడ్ ఫ్రెండ్. ఇలాంటి చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్. ఓపెన్గా మాట్లాడుకుంటాం, అన్ని షేర్ చేసుకుంటాం. మిగతా ఇద్దరితో లేకపోవడం కాదు, ఇతనితో ఎక్కువ. వీరిద్దరు ఒకసారి జరగండి సార్ అని చెప్పి పూరి గారికి ఇలా చేయి సుమారు. సో పూరి జగన్నాథ్ గారికి హ్యాండ్ ఇస్తాను అంటున్నా రవితేజ గారు. ఇంకోటి సార్ రాసుకోండి రే, అడుగున్నారు. ఓకే, వాళ్ళు అవసరం లేదు, నాకు కొట్టరినా. పాలిటిక్స్ ఆర్ సినిమా, ఈ రెండిట్లో ఏది పవర్ఫుల్ మీడియం అనుకుంటున్నారు పబ్లిక్తో కమ్యూనికేట్ అవ్వడానికి? డెఫినెట్గా సినిమా అంటున్నాను. బికాస్ ఇందాక చెప్పి నాకు పొలిటికల్ గురించి నాకు తెలియదు, కానీ సినిమా డెఫినెట్ సినిమా అంటున్నాను. సినిమాకు ఉన్న ఇది మోర్ పవర్ఫుల్. సో సినిమా ద్వారా పబ్లిక్తో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వచ్చు పాలిటిక్స్ కంటే అంటున్నారు రవితేజ గారు.
మనకి తెలిస్తే నేను ఫీల్ అవ్వాలి, నాకే తెలియదు కదా పొలిటిక్స్ గురించి అసలు ఏం అసలు. నెక్స్ట్. మీరు అలాగే ఉండండి సార్ తెలియకుండానే. ఓకే, నాకేం తెలియదు అంటున్నారు రవితేజ గారు. మీ సక్సెస్ ని ఎవరైనా ఒక పర్సన్ కి డెడికేట్ చేయాలి అంటే, ఒక వ్యక్తికే డెడికేట్ చేయాల్సి వస్తే మీ సక్సెస్ ని ఎవరికి డెడికేట్ చేస్తారు? ఇది కొంచెం ఆలోచించేస్తుంది. దీన్ని కొట్టడానికి ఏం లేదు. అసలు ధైర్యంగా ఉండొచ్చు. ఒక్కడి పేరు చెప్పడం కష్టం ప్రదీప్. అది అందుకే క్వశ్చన్ ఇచ్చా. లాస్ట్ వన్ హీరోయిన్ మీ ఉద్దేశంలో హూ ఇస్ ఓవర్ రేటెడ్? అరే ఇంకోటి ఏమంటే పెద్ద పెద్దవి తేవచ్చు కదరా. అమ్మో 3-4 తీసిండి ఈయన. నేను ఆడ ఈ ఆట ఇదేదో అడిగి మరి కొట్టించినట్టుంది. ఎందుకు సార్? ఐ లవ్ మై హీరోయిన్స్. ఐ ఆల్సో లవ్ యువర్ హీరోయిన్స్. అది ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు, బస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆడవాళ్ళ గురించి మనం ప్యూర్ టాలెంట్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోయిన్ ఎంతో కష్టపడుతూ అండ్ ఇన్ని ఇయర్స్ గా ఎంటర్టైన్ చేస్తున్న ఆ అందరు హీరోయిన్స్ కి సార్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్. యూ హావ్ టు నేమ్ వన్ స్టార్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు. నేను మీరు వర్క్ చేయదలుచుకోవట్లేదు. ఐ వుడ్ నెవర్ యాక్ట్. అది నిజంగా ఎవరు లేరు, సీరియస్లీ ఎవరు లేరు అస్సలు. తెలుగు, తమిళ్, హిందీ అస్సలు నోవే. హిందీ నిజంగా లేరు అసలు. అందరు ఇష్టం. అందరూ ఎవరితోనైనా చేయడం రెడీ. నేను మంచి ఫ్రెండ్స్ అందరితో ఎవరితోనైనా చేస్తాను. చిన్న మార్పు చేసుకుందాం సార్. ఓకే. వన్ స్టార్ యుడ్ లవ్ టు వర్క్ ఇమీడియట్లీ. మల్టీ స్టార్ అయితే వన్ హీరో. పవన్ కళ్యాణ్. అది నాకు ఇష్టం. యాటిట్యూడ్ ఎందుకు ఇద్దరిది చాలా బాగుంటుందేమో నాకు అనిపించింది. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది, పర్ఫెక్ట్ సీన్ బాగా వర్కౌట్ అవుతుంది, టైమింగ్ అది బాగుంటుందేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది నాకు. డెఫినెట్గా చిన్న ఫీలింగ్ కాదు, పెద్ద ఫీలింగ్. అండ్ డెఫినెట్లీ వండర్ఫుల్ ఈ కాంబినేషన్. ఈ పవర్ఫుల్ మాస్ కాంబినేషన్ కల్పిస్తావు. రెడీగా ఉంటాం అయితే. సో పవర్ఫుల్ మాస్ కాంబినేషన్ అతి త్వరలోనే 2018లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మాస్ మహారాజా రవితేజ గారు కలిసి నటించబోతున్నారు. ఇది ఒక ప్రోగ్రామ్ చేస్తారు ఇక. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్ ప్లేడ్ సార్. చాలా వైపు మీరు చాలా చక్కగా ఆన్సర్ చేశారు ప్రతిదీ. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ ఈ రోజు షో మొత్తంలో మీ గురించి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. మీ జర్నీ గురించి తెలుసుకున్నాం. ఎంతో మంది యంగ్ స్టార్స్ అండ్ చాలా మంది అప్కమింగ్ యాక్టర్స్, చాలా మంది మిమ్మల్ని సీక్రెట్గా అడ్మైర్ చేస్తారు, ఓపెన్గా అడ్మైర్ చేస్తూ ఉంటారు. చూసి తెలుసుకుని నేర్చుకుంటారు. ఇలా మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. మీరు ఎప్పటికీ మాకు మీరే మా మాస్ మహారాజా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని మా ఓపో కెమెరా ఫోన్ తో సెల్ఫీ. మీరు మా ఈ షోకి వచ్చినందుకు మీరు హ్యాండ్ ఇస్తే మా ఓపో వాళ్ళు ప్లేస్ చేసుకున్నాం అని. Thank you so much, sir. Okay. Thanks a lot. Let it be like this always. All the best. Thank you. So, మీ చేతుల మీదగానే ఒప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు. థ్యాంక్స్ అ లాట్. మీరు మా ఈ షోకి రావడం మాకు నిజంగా చాలా ఆనందం. అండ్ మళ్ళీ కలుద్దాం తప్పకుండా. Definitely. సో హోప్ యూ హ్యాడ్ ఫన్. మీరు ఎంజాయ్ చేశారు. సూపర్ ఫన్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మీ అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్.